హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. నేను మీ శ్రవంతి. మేమైతే ఈరోజు ప్లాన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అదేం ప్లాన్ అంటే మేము టుమారో అయితే తిరుపతి వెళ్తున్నాము. దానికోసం అయితే ముందు రోజు ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి చేయాలనేది అయితే మీకు చూపిస్తాను. మీతో చెప్పుకుందామనేసి నేనైతే వచ్చేసాను. మేమైతే ఏం ప్రిపేర్ చేసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము టిఫిన్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే వన్ టైం అయినా ఇంట్లో ఫుడ్ తింటే కొంచెం తర్వాత సరిగా లేకపోయినా మనం అడ్జస్ట్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో మేమైతే వన్ టైం అయినా టిఫిన్ తినడానికి ఇంట్లోనే చేసుకొని వెళ్తాము. ఏం చేసుకుంటామంటే చపాతీ కానీ అలా మా అత్తమ్మ ఒకటి చేస్తుంది చపాతీలోకి ఉల్లిగడ్డ కారం అని. అదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. 2 days అయినా ఉంటుంది, అది చెడిపోకుండా చాలా బాగుంటుంది. అది చేసుకుంటాం మేము. ఏమేం ప్రిపేర్ చేసుకుంటాం అనేది అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ తిరుమల టికెట్స్ అయితే మేము 3 months బ్యాకే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 300 రూపీస్వి బుక్ అయిపోయాయి. దానికోసం అయితే మేము ప్రిపేర్ అవుతున్నాం. తిరుమల అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ అనేది వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అదైతే చాలా చాలా ఇష్టం కదా తిరుపతి వెళ్ళడం అనేది. దర్శనం అనేది చాలా బాగుంటుంది. తిరుపతిలో అడుగు పెట్టామంటేనే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ హ్యాపీలోనే నేను ఉన్నాను. చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను అలానే ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. మా హస్బెండ్కి కానీ మా మామయ్యకి కానీ చాలా అంటే చాలా ఇష్టం. 1 yearకి 1 time అయినా వెళ్ళాలి అంటారు కంపల్సరీ. ఇంకా 2 times సెట్ అయినా కూడా 2 times కూడా వెళ్తాం మేము. చాలా టైమ్స్ అలా వెళ్ళాము కూడా. మాకు తిరుపతి అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా అలానే ఉంటుంది కదా. మీకు తిరుపతి వెళ్ళడం అనేది ఎలా ఉంటుంది అనేది మీరైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ మేమైతే ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాం అనేది, బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి, కంపల్సరీ ఇది మర్చిపోకుండా పెట్టుకోవాలనేది అయితే నేను చెప్తాను. ఇంపార్టెంట్ది ఏంటనేది అది కంపల్సరీ పెట్టుకోవాలి. దర్శనంలో మనకు కంపల్సరీ అడుగుతారు కాబట్టి మేమైతే ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది అయితే మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూసేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. చపాతీ కోసం అయితే టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. టమాటో చట్నీ అయితే మా అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది. అది అన్నీ తరుక్కోవడం చేసుకోవడం అయితే మేము రెడీ చేస్తున్నాము. టమాటో చట్నీ అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము చపాతీ చేయడానికి అయితే మా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మాకు హోటల్ ఉంది, అక్కడ దోసపెన్నం ఉంటుంది కదా, దానిపైన చపాతీలు కాలిస్తే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. జర్నీకి ఫ్రెష్గా ఉంటాయి. అందుకోసం అయితే మేము హోటల్ దగ్గర అయితే కంప్లీట్ చేసేసుకున్నాం చపాతీ. నెక్స్ట్ ఉల్లిగడ్డ కారం అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా అత్తమ్మ అయితే దంచుతుంది. ఉల్లిగడ్డలు బెల్లం వేసి అయితే ఉప్పు కారం అన్నీ వేసి దంచి రెడీ చేస్తారు. ఇది 2 days అయినా మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అన్నీ కూడా నేను జర్నీకి కావాల్సినవి అయితే అన్నీ పెట్టేసుకున్నాను. చపాతీలు, టమాటో చట్నీ అండ్ కొంచెం పప్పుల పొడి, పేపర్స్ అయితే మనం తినడానికి ఫ్రెండ్స్, పేపర్లో పెట్టుకొని తినడానికని మేము న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎంతో ఇంపార్టెంట్ అయిన మనం ఆధార్ కార్డ్స్ బుక్ చేసుకున్న టికెట్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కంపల్సరీ మనమైతే పెట్టుకోవాలి. మధ్యలో అయితే మనకి ఎంక్వైరీకి అడుగుతారు కదా, దానికోసం అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ టికెట్స్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవైతే చాలా ఇంపార్టెంట్. మనకి దర్శనం దగ్గర ఇవి చూపిస్తేనే మనకు దర్శనం ఉంటుంది కాబట్టి కంపల్సరీ పెట్టుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ నేను బ్యాగ్లో అయితే నాకు శారీ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ మగుటం అయితే పెట్టాను ఫ్రెండ్స్ మా హస్బెండ్కి. ఎందుకంటే సాంప్రదాయ దుస్తులతోనే దర్శనం చేసుకోవాలి కాబట్టి శారీ అండ్ మగుటం అయితే పెట్టాను. నెక్స్ట్ టవల్ పెట్టాను. టవల్స్ కూడా కావాలి కాబట్టి ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. నెక్స్ట్ కవర్స్ అయితే పెట్టుకున్నాను. కవర్లు ఎందుకంటే మనం వెంట్రుకలు ఇచ్చిన తర్వాత మనం స్నానం అయితే చేస్తాం కదా, అక్కడ తడివి ఏమన్నా క్లాత్స్ ఉంటే ఈ కవర్లో అయితే పెట్టేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే ఎక్స్ట్రా కవర్స్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకెంతో ఇష్టమైన లేడీస్కి ఇంపార్టెంట్ మేకప్ బాక్స్. దానికి సంబంధించి అన్ని ఐటమ్స్ అయితే ఒక బాక్స్లో పెట్టుకొని అదైతే నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇది కంపల్సరీ కావాలి కాబట్టి ఇదైతే కంపల్సరీ పెట్టేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఏమేమి ప్లాన్ చేసుకున్నాను, ఏమేమి పెట్టేసుకున్నాను బ్యాగ్లో అనేది మీకు డీటెయిల్గా అయితే చెప్పేశాను కదా. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే, పెట్టుకోలేదు అనిపిస్తే మీరు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను కంపల్సరీ అది పెట్టుకొని వెళ్తాను. మీరు చెప్పడం వల్ల నాకు యూజ్ అవుతుంది కదా, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవచ్చు. కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్.
నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.